కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ ద తెలంగాణ పోలీస్. ఒక 2 months బ్యాక్ ఇక్కడే 2-3 months బ్యాక్ ఇక్కడే సివి ఆనంద్ గారిని కూడా కలిసాం. అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు సజ్జనార్ గారు. ఈస్ కంటిన్యూయింగ్ ద ఫైట్ ఫర్ అస్, ఫైట్ ఫర్ ద పైరసీ. లెట్ మీ కంగ్రాచులేట్ ద హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్, నాట్ జస్ట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ. వాళ్ళు చేసిన దిస్ థింగ్ వాట్ దే హవ్ డన్ రైట్ నౌ, ఇట్స్ ఫర్ ఆల్ ద తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసి కానీ నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేదు మీరు చేశారు అక్కడ అని. So let me really congratulate the whole team of the Telangana Police and Rajmouli garu annattu, Chiranjeevi garu annattu, mundu Sajjanar garu annattu, just కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఇస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఇస్ దేర్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి. అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, మేము ఎలా చేయాలి అని చేసి. అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకి ఏదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అనేది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతోంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చిన కానీ వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ. రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ అండ్ పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్.